హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన మనీషా కలెక్షన్స్లో నేనైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, బిగినర్గా ఉన్నప్పుడు నేనైతే ఈ శారీ పిన్స్ని అయితే సిల్క్ థ్రెడ్ చుట్టి ఈ శారీ పిన్స్ని అయితే చేశాను అనమాట. ఈ శారీ పిన్స్ని చేశాను, పర్ఫెక్ట్గా చేశానని చెప్పేసి మీకు ఈ వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు. ఎందుకోసం చేస్తున్నానంటే ఇది ఒక మోటివేషన్ వీడియో అనమాట. స్టార్టింగ్ స్టేజ్లో చాలామంది థ్రెడ్ బ్యాంగిల్స్లో ఈ సిల్క్ థ్రెడ్ చుట్టడంలో చాలా మిస్టేక్స్ అయితే చేస్తారనమాట. నిజం చెప్తున్నా, ఈ వీడియో అయితే నేను జస్ట్ ఇలా చేస్తానని చెప్పేసి నేను ఇదైతే చేశానమాట. నేను ఎలాంటి వీడియోస్ చేయలేదు. తర్వాత ఈ వీడియో నేను షూట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి నేను వీడియోస్ అయితే చూశానమాట యూట్యూబ్లో, ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి. తర్వాత వచ్చి నేను మళ్ళీ నీట్గా చేశానమాట. వేరేవి ఇవి చెయ్యలేదండి, ఇవి నా కోసం నేను చేసుకున్నాను. ఇవి నా కోసం చేసినా కూడా నేను చాలా ఇష్టంగా, ఎగ్జైట్మెంట్గా చాలా అయితే చేశానమాట. ఇక్కడ మీరు ఈ శారీ పిన్ ఉంది కదా, ఇవి పాతవండి నా దగ్గర ఉన్నాయి. వాటితోని నేను ఇలా డిఐవై చేసుకుంటున్నాను అనమాట, కొత్తగా లుక్ కోసము. ఇవి చేసినప్పుడు నాకు అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదనమాట సిల్క్ థ్రెడ్ గురించి. అసలు ఆ థ్రెడ్ని ఎలా చుట్టాలో కూడా నాకు తెలియదు. ఇది స్టార్టింగ్ నేను బిగినర్గా ఉన్నప్పుడు షూట్ చేసుకున్న వీడియో అనమాట. ఒక గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా చేయగలను అనమాట. థ్రెడ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఆర్గనైజర్ బాక్సెస్ కానీ, మెటీరియల్ ఎక్కడ తీసుకున్నా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే వస్తున్నాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ శారీ పిన్స్కి నేనైతే థ్రెడ్ ఎలా చుట్టానో ఒకసారి చూడండి. అసలు ఇప్పుడు చూసుకుంటే నాకైతే చాలా నవ్వొస్తుంది అనమాట. అసలు మీరు చూసారా, ఆ గమ్ము కూడా పట్టుకోవడం ఎలా పట్టుకుంటున్నాను నేను, ఆ పట్టుకోవడం కూడా నాకు కొంచెం అసలు రావట్లేదు అనమాట. స్టార్టింగ్ స్టేజ్లో ఒక బిగినర్ పడే కష్టాలన్నీ మీరు ఈ వీడియోలో అయితే గమనించవచ్చు అనమాట. ఎలా చేశాను ఏంటిది అని. అక్కడ శారీ పిన్ చూసారా, మీకు ఆ థ్రెడ్ అనేది ఉగ్గులుగ్గులుగా పైనకి కనిపిస్తుంది అనమాట. అంత పర్ఫెక్ట్గా అయితే ఏం రాలేదు. అయినా కూడా నేను వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే నాకు ఒక మోటివేషన్ ఉంటుంది. ఎవరైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళు, తెలుసుకునే వాళ్ళకి ఏంటంటే శారీ పిన్స్ స్టార్టింగ్లో ఎవరైనా, శారీ పిన్స్ అనే కాదు, మనకి బ్యాంగిల్స్ కానీ ఏమైనా స్టార్టింగ్లో ఎవరికి అంత పర్ఫెక్ట్గా రాదు. ట్రై చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఈ వీడియో యొక్క మోటివేషన్ అనమాట. అదే ఇక్కడ వీడియో. మీరందరూ అనుకోవచ్చు ఏంటి సోది అని చెప్పేసి. సోది అనుకోకండి, ఇది యూజ్ అయ్యే వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనమాట. సోది అనుకున్న వాళ్ళు సోదిలాగానే తీసుకుంటారనమాట. నార్మల్గా నేర్చుకోవాలి మేము, మాకు కూడా ఇలాగే జరిగింది కదా అనుకునే వాళ్ళైతే కామెంట్ చేయండి. స్టార్టింగ్ స్టేజ్లో కంపల్సరీ ఇలాగే అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ నాకు మైండ్లో ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు, ఈ శారీ పిన్స్ నేను చేస్తున్నప్పుడు నా మైండ్లో బాగా రన్ అయ్యింది. ఎందుకు మనకి ఇవన్నీ అవసరమా అనిపించింది. ఒకసారి మళ్ళీ అనిపించింది ఎలా వస్తుందో చూద్దామని ఒక ఎగ్జైట్మెంట్ చాలా ఉండే అనమాట నాలో. ఇక్కడ నేను 2 కలర్స్ అయితే తీసుకున్నాను. ఇవి నా దగ్గర ఓల్డ్ శారీ పిన్స్ ఉన్నాయన్నమాట. ఇవి నేను మంచిగా రీమోడలింగ్ అంటారా ఏమంటారో అది చేస్తున్నాను అనమాట. ఇక్కడ స్టోన్స్ అనేది మీకు స్టోన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఫ్యూచర్ వీడియోస్లో. దేన్ని ఏమంటారు, దేన్ని ఎలా అంటారు, ఏ కుందన్స్, వీటిని స్టోన్స్ కుందన్స్ అంటారా ఏమంటారు అనేది చెప్తాను ఫ్యూచర్ వీడియోస్లో. నేను మెటీరియల్ ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా నేనైతే మీతో షేర్ చేసుకుంటాను అనమాట. మీరు చూడొచ్చు, అంత పర్ఫెక్ట్గా ఏం రాలేదు, కానీ నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఫస్ట్ టైం నేను చేసుకున్న నా కోసం కాబట్టి చాలా నచ్చాయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా చెప్పండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్